నాలుగు చిన్నలు పడి శుభశేషం చాలా మంచిది. పెద్ద నాన్నగారు నన్ను తారకం ఆశీర్వదించి ఎప్పటి నుంచి విజయవంతం చేయాలని నేను శుభశించుకున్నాను. బాగా ఆలస్యంలో ఆకాశం మీ అందరికి నాగరికి కదిలిపోయింది. మీ అందరికీ ఏమని రాబడి చూసి కదిలిపోయింది. అలాగే ఘంటసాల గారి పాటలు శ్రీశ్రీ మిత్రవారి కండు నుంచి, అలాగే రమేష్ గారు, వినోద్ బాబు గారు వాళ్ళ పాటలు చాలా సరళంగా చాలా దృశ్యం భావిస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ చేతి చేతి తెలుగుడ గతమంతో ఘనకీర్తి కలవడ ఇంటి చేత ఆనందం ప్రపంచం నలుగురుగా వ్యాపం చేసిన మన తెలుగు తేజం, తెలుగు పౌరుషం, తెలుగు రోషం, మరియు విశ్వవిఖ్యాత నటసానుభూతులు పద్మశ్రీ నటరత్న కళ ప్రపంచం డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 102 జయంతి సందర్భంలో మేము రావడం, మీతో పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ పేరు పేరుని హృదయపూర్వక నమస్కారం, సతపూర్వక వందనాలు. ఇలాగే వారి గురించి ఏమీ చెప్పాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎందుకంటే నా చింతకి ఫుల్ స్టాప్ లేదు. చూసిన ఈ రోజులో వారికి ఆలోచించిన ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గుర్తించాను. కానీ ఇక్కడ మళ్ళీ తారక రామారావు గారిని మాట్లాడుతున్నాను. 2022 సత్యజయంతి ఉత్సవాలను జరిగి మన తెలుగు గడ్డ మీద కాకుండా, భారతదేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సత్యజయంతి ఉత్సవాలు చేసుకున్నాను. వారందరికీ పేరు పేరు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం సినీ స్పోకెన్ లాంగ్వేజ్ అండి. అంటే ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉంది. భారతదేశం భాషన్న మనం ఏకైక భాష తెలుగు భాష ఒక్కొక్కటే ఎంపికైందండి, ఒక్క భాష తెలుగు భాష. అలాగే డాలస్లో కూడా, టెక్సాస్ స్టేట్లో డాలస్ అనే పట్టణంలో తెలుగు 2 భాష కింద ఆఫర్ చేయడం జరిగింది అఫీషియల్గా. ఇది గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, అన్ని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు భాష హ్యాస్ బీన్ ఆఫర్డ్ 2 భాష కింద ఆఫర్ చేయడం జరిగింది. ఇదంతా మనందరికీ చాలా గర్వకారణం. దీనికి ముఖ్య కారణం ఇద్దరు మాత్రం. మొట్టమొదటి ఎన్టీఆర్, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు మనకి ఒక తెలుగు గడ్డ ఉంది, ఒక తెలుగు రాష్ట్రం ఉంది, ఒక తెలుగుడు ఉన్నాడు, తెలుగుడు సత్తా ఇంటి చూపించాడు మన ఎన్టీఆర్. సెంట్రల్ గజగజలాడించిన ఏకైక నాయకుడు మన ఎన్టీఆర్. దాని తర్వాత ఆయన పార్టీ పెట్టి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించి మన రాష్ట్రం ముందు తీసుకెళ్ళిన నాయకుడు మన ఎన్టీఆర్. ఆ తర్వాత అదే బాటలో అదే రీతిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో అదే రీతిలో మన తెలుగుదేశం పార్టీ ముందు తీసుకెళ్తూ ఇంకొక ముందు అడిగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువకులకు మంచి భవిష్యత్తు కల్పించి, మంచి ఉద్యోగాలు కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే మన తెలుగు ప్రజలు, తెలుగు యువకులు వాళ్ళ సత్తాన్ని చూపిస్తున్నారు. కాబట్టి మనందరం ఐడెంటిఫై అయ్యామండి. ఇంకో గర్వకారణం అండి, ఇదే రోజు మే 28, 2023లో దేశ విదేశాల్లో తెలుగు ప్రైడ్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇది మన చాలా గర్వకారణం. సత్య జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు ప్రైడ్ డే కింద డిక్లేర్ చేయడం జరిగిందండి. ఇంకా వారి గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, నా జన్మ సరిపోదు.
ఒకే మాట చెప్పండి, సూర్య చంద్రుడు తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంత కాలం వారి రామనామం చిరస్మరణి. నేను వారి బిడ్డగా, వారి బసవరామ తారకమ్మ బిడ్డగా జన్మించడం చాలా అదృష్టం భావిస్తూ మీ అందరికీ ప్రేమ అనురాగంతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్. మరణం లేని జననం ఎన్టీఆర్కి. జై ఎన్టీఆర్. జై తెలుగుదేశం. మళ్ళీ మనం పునర్వైభవం చూస్తాం, తెలుగుదేశం పునర్వైభవం చూస్తాం తెలంగాణలో గట్టిగా. దీనికి సమయ సందర్భం రావాలి, తప్పకుండా వస్తుంది. దగ్గరలో ఉన్నాం మనం. సెలవు తీసుకుంటాం. నమస్కారం.